గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈ గుడ్ ఫ్రైడే దినమున యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసిన బలియాగానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన యొక్క సిలువను గూర్చిన వార్త ప్రపంచానికి చాటి చెప్పుకునే అవకాశం దేవుడిచ్చినందుకు దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చదవబడిన కీర్తన వాక్యంలో మనం పాపానికి దాసులము కాకుండా మన పాప జీవితాన్ని ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము అనే మాటను జాగ్రత్తగా ధ్యానించుకుందాం. ప్రతి ఒక్క విశ్వాసిలో కూడా పాత క్రొత్త జీవితం ఉంటుంది. ఏంటి పాత క్రొత్త జీవితం అంటే? BC-AD. BC అంటే బిఫోర్ క్రైస్ట్, AD అంటే ఎన్నో డెమోని అంటే ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. అంటే క్రీస్తు మనలో రాకముందు, క్రీస్తు మనలోకి వచ్చిన సంవత్సరం నుండి, ఆ దినం నుండి మన జీవితంలో చేంజ్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, క్రీస్తు మనలోనికి వచ్చిన తర్వాత మన ప్రాచీన స్వభావం చచ్చిపోవాలి. అదే ఇక్కడ వాక్యంలో చెప్పబడింది. ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదాము. ఆయనతో కూడా మనము సిలువ వేయబడి ఉన్నాము అంటే మన ప్రాచీన జీవితం చచ్చినట్టే. కానీ బాధాకరం ఏంటంటే, మనం యేసు ప్రభు మనలోనికి వచ్చి మనం యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత కూడా మన ప్రాచీన జీవితం ఇంకా చావట్లేదు. అసలు బాప్తిస్మానికి అర్థమే అది. బాప్తిజం అంటే పాస్టర్ గారు నీళ్ళలో ముంచి పైకి లేపడం అంటే అర్థం ఏంటంటే, చచ్చిపోయిన శవాన్ని సమాధి చేసిన దాంతో సమానం. యేసుక్రీస్తు మరణము, సమాధి, పునరుద్ధానానికి సాదృశ్యంగా చచ్చిన జీవితముగా నా పాత జీవితాన్ని నేను విడిచిపెడితే, ఆ జీవితాన్ని, నా చచ్చిన జీవితాన్ని సమాధి చేయబడిన తర్వాత నన్ను పరిశుద్ధంగా ఒక క్రొత్త వ్యక్తిగా దేవుడు లేపాడు. అదే బాప్తిస్మానికి సాదృశ్యం. అదే ఇప్పుడు మనం చదివిన రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే పైన 3-4 వచనాలు దాన్నే పౌలు భక్తుడు వివరిస్తున్నాడు. మన ప్రాచీన జీవితము, పాప జీవితము చచ్చిన జీవితముగా ఉండాలంటే ఎలాగ? 3 పనులు చేయాలి. ఒకటి, మన ఎంత మానుకుందామన్నా కొన్ని పాపపు స్వభావం మనలో మానదు, మరలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ చేదైన వేరు, ఆ బెండ్ అలాగే ఉంటుంది. దాన్ని కాల్చివేయాలంటే మన సొంత శక్తి సరిపోదు. 3 పనులు చేయాలి. ఒకటి, ఆత్మను పోషించగలగాలి. మన శరీరాన్ని పోషించడమే మన బతుకంత అయిపోతుంది. దేవుని ఆత్మను ఆహ్వానించి ఆ ఆత్మ చేత మన ఆత్మను పోషింపబడాలి. దేవుని ఆత్మ యేసయ్య అందుకనే మనకి వెళ్తూ ఆయన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చి వెళ్ళాడు. ఆ దేవుని పరిశుద్ధాత్మను మనం పొందుకొని ఆ ఆత్మ చేతనే శరీర క్రియలను నెరవేర్చుకోకుండా ఉండగలమని పౌలు చెప్పారు. గలతీయులకు రాసిన పత్రిక 5:16. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఎప్పుడు కోరికలు కోరుకుంటూనే ఉంటుంది. ఆ కోరికలను రిస్ట్రిక్ట్ చేసుకోలేకపోవడమే పాపం చేయడం. దాన్ని రిస్ట్రిక్ట్ చేసి దాన్ని కంట్రోల్లో పెట్టగలిగే శక్తి మనకి లేదు. దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకుని మన ఆత్మను బలపరుచుకుని శరీర క్రియలను నెరవేర్చుకోకుండా ఉందాం. అది మొట్టమొదటి పని. రెండవది, శరీరాన్ని పోషించకుండా ఉందాం. ఆత్మను పోషించాలి. 2, శరీరాన్ని పోషించకుండా ఉండాలి. శరీరాన్ని పోషించకుండా ఉండడం అంటే తిండి మానేడు కాదు. అక్కడ శరీర కోరికలకు నో చెప్పాలి. శరీరం నోటుకొచ్చినట్టు మాట్లాడాలంటుంది, దానికి ఇష్టం వచ్చిన వాటిని చూడాలంటుంది, ఎక్కడికి వెళ్ళాలో అక్కడ పాదాలు పరిగెడుతుంది, వాటికి నో చెప్తూ ఉందాం. ఆత్మ చేత శరీరానికి నో చెప్తూ ఉందాం. అది 2వ పని. ఇక 3వది, యేసయ్య శిలువ మీద ఆయన యొక్క విజయాన్ని మనకి ఆపాదించాడు. ఆ విజయాన్ని మనం క్లెయిమ్ చేసుకుందాం. చూడండి చక్కటి వాగ్దానం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితురే. మన పాపాలను ఆయన మోసుకున్నాడు. సమస్త పాప జీవితాన్ని
మన జీవితంలో ఉన్న మనం చేసిన ప్రతి పాపాన్ని ఆయన తీసేశాడు. లోక పాపమును మోసుకొనిపోయి దేవుని గొర్రెపిల్ల ఆయన. నా పాపాన్ని ఆయన తొలగించాడు. నా పాపములపై నాకు ఆయన జయమిచ్చాడు సిలువ మీద. ఆ సిలువ జయాన్ని నేను ప్రకటించుకోవాలని చెప్పి యేసయ్య సిలువను జ్ఞాపకం చేసుకుని, నేను క్షమింపబడిన వ్యక్తిని, నా పాపమునకు నా ప్రభువు వెల చెల్లించాడు, ఇక నేను పాపమునకు బానిసను కాను అని యేసయ్య సిలువ విజయాన్ని, మనకిచ్చిన విజయాన్ని ప్రకటించుకుంటూ ప్రార్థనతో ముందుకు సాగిపోదాం. ఈ 3 రెగ్యులర్గా చేయాలి. దేవుని ఆత్మ సహాయాన్ని కోరి శరీర క్రియలను నెరవేర్చకుండా ఉండాలి. శరీరాన్ని పోషించకుండా శరీరం కోరుకుంటున్న కోరికలకు నో చెప్పడానికి ఆత్మ సహాయాన్ని పొందుకోవాలి. అండ్ చివరిగా సిలువ మీద ప్రభు మనకి ఇచ్చిన విజయాన్ని మనం ప్రకటించుకుంటూ సిలువ శక్తితో మనం ముందుకు వెళ్దాం. అందుకనే వాక్యం చెప్తుంది, సిలువను గూర్చిన వార్త నశించు వారికి అది వెర్రితనము కానీ, రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. కాబట్టి సిలువను గూర్చిన వార్తను, సిలువ మీద ప్రభు జయించిన విజయాన్ని, చావుని చంపేసి చావుని జయించిన విజయాన్ని మనము మన జీవితాలకి ఆపాదించుకుందాం. ఎందుకంటే అది ప్రభు మనకిచ్చాడు. అది కాబట్టి మన జీవితంలో ప్రాచీన పాప స్వభావాన్ని చంపివేయటానికి పరిశుద్ధ ఆత్ముడు ఆయన ఆత్మతో మన ఆత్మను బలపరిచి, మన శరీర క్రియలను నో చెప్పి సిలువ విజయములో మనల్ని విజయవంతులుగా చేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీలో మేము రక్షింపబడిన దినం మొదలుకొని ఇప్పటికి ఎన్నో సంవత్సరాలైంది. అయినా మా పాత ప్రాచీన జీవితాన్ని మరలా మేము తండ్రి జ్ఞాపకం చేసుకుని అదే స్వభావంలోనికి వెళ్ళిపోతున్న మాకు నీ ఆత్మ సహాయం ఇచ్చి, మా ఆత్మను బలపరిచి, మా శరీర కోరికలను నో చెప్పగలిగి, శిలువపై నువ్వు చేసిన ఆ యొక్క గొప్ప బలియాగాన్ని, మాకు నీవు ఇచ్చిన నీ గొప్ప విజయాన్ని మేము ప్రకటించుకుంటూ నీ ఆత్మ సహాయంతో అయ్యా మా జీవితాన్ని నూతన పరిశుద్ధ జీవితము యేసుక్రీస్తులోనే మా చివరి శ్వాస వరకు కొనసాగించుకునే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనను సంపూర్ణ రక్షణలో నడిపించి దీవించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ గుడ్ ఫ్రైడే. యేసే మనలను పరిశుద్ధపరిచి నూతన జీవితంతో దీవించును గాక. ఆమేన్.